ధన్యవాదాలు తెలియజెప్తామా? సూపర్ అండి, కంగ్రాట్స్ టు యూ. మీతో పిలిపించుకునేంత రేంజ్కి ఎదగలేదని ముందే నేను వచ్చానండి. భయ మీ గురించి తర్వాత మాట్లాడతాను. ముందుగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లాస్ట్ ఫ్యూ డేస్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 50-60 షోస్ అటెండ్ అయ్యాము. ప్రతి థియేటర్కి నేను, డైరెక్టర్ గారు, హీరో, నేను రష్మిక గారు కూడా వచ్చారు. సో వెళ్ళి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. నా లైఫ్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమా నాకు సినిమా కాదు, ఇది ఒక మెమరీ, ఇది ఒక నేషనల్ అవార్డు నాకు ఆల్రెడీ ఈ సినిమా ఆడియన్స్ రూపంలో ఇచ్చారు. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను, ఇది ఎప్పటికీ చెరిష్ చేసే సినిమా ఇది. ఆడియన్స్ రియాక్షన్స్, వాళ్ళు కనెక్ట్ అయిన విధానం, వాళ్ళ దగ్గరికి వచ్చి రాహుల్ గారితో ఎమోషనల్గా మాట్లాడిన విధానం, ఇది ఒక సినిమాతో అయ్యేది కాదు, అంతకు మించి జర్నీ ఉంది దీంతో. ఆడియన్స్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఈ సినిమాని ఇంత భారీ విజయం చేసినందుకు. అలాగే ఈ సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి మాతో పాటు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్న మీడియా వారికి, తర్వాత డిజిటల్ మీడియా వాళ్ళకి, మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, అంటే ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్ నేను చూస్తే అసలు నాదే కాదు మొత్తం అందరి టైం లైను గర్ల్ ఫ్రెండ్ సినిమాతో నిండిపోయింది. ఆ రీల్స్, ఈ రివ్యూలు, ఆ పోస్టర్లు, ఇవి అన్నీ మొత్తం ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కంప్లీట్గా గర్ల్ ఫ్రెండ్తో నిండిపోయింది. నిజంగా సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్కి, మీమర్స్కి, మీడియా వారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీడియా వారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళిన బ్రిడ్జ్ లాంటి మా పిఆర్ఓస్, వంశికాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, వాళ్ళు యాక్చువల్లీ పిఆర్ఓల కన్నా నాకు ఫ్రెండ్స్. నాతో లాస్ట్ 4-5 డేస్ నిద్రలేని రాత్రులు గడిపారు. లిటరల్లీ మేము 2 o'clock కూడా, midnight 2 o'clock కూడా థియేటర్కి వెళ్తే, అంటే సెకండ్ షో అయిపోయే టైం కూడా వెళ్తే మాతో పాటు సురేష్ గారు, కాకా గారు ఉన్నారు. సురేష్ గారు అయితే ఫోటోగ్రాఫర్ లేకపోయినా ఆయనే వీడియో తీసుకుంటూ ఉన్నారు. ఇంత సపోర్ట్ చేసిన వీళ్ళ అంటే నా ఫస్ట్ సినిమా నుంచి ఉన్నారు, వీళ్ళు నాకు మోర్ దెన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలా మధ్యలో చప్పట్లు కొడితే చెప్పాలనుకుంది మర్చిపోతాను. డైరెక్టర్ గారు, బ్రో, నేను మీకు ఎన్ని 100 సార్లు, 1000 సార్లు, లక్షల సార్లు, కోట్ల సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాకు ఒక లైఫ్ ఇచ్చారు ఈ సినిమాతో. డబ్బులు వచ్చే సినిమాలో చాలా చేస్తా ఫ్యూచర్లో కూడా, బట్ ఇంత పేరు ఏ సినిమాకి రాదు. ఇది ఒక సినిమా కాదు, అంతకు మించి. దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ప్రొడ్యూసర్గా కన్నా ఫ్రెండ్గా మీరు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు. ఈ సక్సెస్ మీకెంత ఇంపార్టెంటో మీ వెనకాల ఉన్న మేము, మీ ఫ్యామిలీకి, అందరికీ మాకు ఇంపార్టెంట్. మా డైరెక్టర్ని మేము ఇలా చూడాలనుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమాకి చాలామంది పిల్లర్స్, అందులో ఫస్ట్ దీక్షిత్ గారు, ఆయన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని ఎలివేట్ చేశారు. అంటే రష్మిక గారు లాంటి స్టార్ పర్ఫార్మర్ పక్కన నటించడానికి ఎలాంటి ఆర్టిస్ట్ అయినా కొంచెం, అంటే మేము తడబడతాము ఫస్ట్ చూస్ చేసుకోవడానికి. ఆన్ సెట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు, అంటే ఆ పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేయడానికి. బట్ డే 1 షూట్ దగ్గర నుంచి అసలు అన్డౌటెడ్లీ బెస్ట్ పర్ఫార్మర్ రష్మిక గారికి మ్యాచ్ చేస్తూ, రష్మిక గారిని ఎలివేట్ చేస్తూ పర్ఫార్మెన్స్ ఇచ్చిన దీక్షిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడగగానే ఈ సినిమాలో ఒక రోల్ ఉంది చేయాలి అని అడిగితే డీటెయిల్స్ కూడా తర్వాత తెలుసుకున్నారు, ముందు ఒప్పుకున్నారు. అను గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ యాక్చువల్ లాస్ట్ 2 days ఇక్కడే ఉన్నారు. షీ బ్యాడ్లీ వాంట్ టు బీ టుడే, బట్ ఇక్కడ అనుకోకుండా ఆవిడకి వేరే వర్క్ ఉండి రాలేకపోయారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ గారు, థ్యాంక్ యూ బ్రో. లాస్ట్ టైం చెప్పాను, మీరు ఈ సినిమా చేయడం మా అదృష్టం. ఆర్ఆర్ చేసిన ప్రశాంత్ బిహారీ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాకేంద్ర మౌలి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు మేడం గురించి మాట్లాడాలి. మ్యామ్, మీరు ఆల్రెడీ స్కైలో ఉన్నారు. మిమ్మల్ని చూడడానికి కూడా మేము తలెత్తి చూడాలి. మాకు అందనంత దూరంలో ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్తో కానీ, మీ చరిష్మాతో కానీ, మీ స్టార్డమ్తో కానీ అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు. నేను లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, తర్వాత చెప్పాను రష్మిక గారి డెడికేషన్ గురించి. చాలామంది దాని మీద ఆర్టికల్స్ రాశారు. నేను 100 times థ్యాంక్స్ చెప్పుకున్నా రష్మిక గారికి సరిపోదు. ఈ సినిమాకి ఆవిడ అంత కోఆపరేట్ చేసి ఈ సినిమా ఇలా రావడానికి మెయిన్ కారణం రష్మిక గారు. ఆవిడ లేకపోతే ఈ సినిమా లేదు, ఆవిడ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ లేదు. ఆవిడ ఆ రోజు ఏదో ఒక రీజన్ వల్ల నో చెప్పుంటే ఈ సినిమా లేదు, ఇంకొక సెకండ్ థాట్ కూడా మాకు ఉండేది కాదు. ఎస్, ఎస్కేఎన్ భయ్య. సో బేసికలీ యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ నేను ఎస్కేఎన్ గారు కలిసి ప్రొడ్యూస్ చేయాలి. రష్మిక గారిని ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళి ఈ స్టోరీ ఒకటి వినమని చెప్పడానికి కూడా నాతో పాటు తోడుకు వచ్చారు ఎస్కేఎన్ గారు. మేమిద్దరం కలిసే ఈ జర్నీ స్టార్ట్ చేసాం. తర్వాత షూట్ స్టార్ట్ అయ్యే ముందు ఒకరోజు ఆయన పిలిచి, కాదు ఈ సినిమాకి నా పేరు వద్దు, నాకు ఆల్రెడీ పెద్ద పేరు వచ్చింది బేబీతో, ఈ సినిమా నువ్వు ఎలివేట్ అవ్వాలి, ఈ సినిమా నీకు పేరు రావాలి అని నా కోసం పేరు వేసుకోకుండా త్యాగం చేశారు ఆ రోజు ఎస్కేఎన్ గారు. అంటే మనం ఫ్రెండ్స్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆయన నాకు ఫ్రెండ్కి మించిన వ్యక్తి. అంటే ఇంత పెద్ద అప్లాజ్ వచ్చే సినిమా ఆయనకు తెలుసు, ఆయన జడ్జ్మెంట్ ఏంటో అందరికీ తెలుసు, ఇదంతా ముందే ఆయనకు తెలుసు. స్టిల్ ఆ రోజు నా కోసం ఆయన పేరు వేసుకోకుండా ఇది నువ్వే ఉండాలి, నువ్వే ప్రొడ్యూస్ చేయాలి, నువ్వే నిలబడాలి, నువ్వే ఎలివేట్ అవ్వాలని నా కోసం త్యాగం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మన జర్నీ ఇలా ఇంకొక 100 సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఇలానే అందరూ మనం చూసి ఏడ్చేంత దూరం వెళ్ళాలని కోరుకుంటున్నా. చెన్నై లవ్ స్టోరీతో మీరు ఆల్ టాలీవుడ్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి పెద్ద హీరోల స్థాయి సినిమాగా చెన్నై లవ్ స్టోరీ నిలబెట్టాలి. మీరు సాయి రాజేష్ గారు లేకపోతే నా జర్నీ లేదు. బేబీ సినిమాతోనే నాకు ఫస్ట్ రికగ్నిషన్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు గీతార్ట్స్లోకి నేను వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఉన్న వాసు గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్ మీకు పాదాభివందనం సార్. అంతకన్నా ఇంకా మీ గురించి నేనేం చెప్పలేను, మీరు నాకు అన్నీ ఇచ్చారు. ఆవిడ దగ్గరకు వస్తే నాకు భయం వేసింది. సార్ ప్రొడ్యూసర్ కదా సార్, అందుకని చెక్ ఇక్కడి నుంచే రావాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అన్న దేవరకొండ. మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. నా ప్రీవియస్ సినిమాలు కూడా నేను అడగగానే నా సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమా కూడా నేను అడగగానే అప్పుడు టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇవాళ నేను అడగగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటానన్న. నిజంగా మీరు సపోర్ట్ చేయడం, మీరు మా కోసం నిలబడడం మాలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్కి చాలా పెద్ద అండ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విద్యక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మర్చిపోలేనంత బంధం కాబట్టి పెద్ద ఏం మర్చిపోలేదు అక్క. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? సుమ గారికి కూడా థ్యాంక్ యూ. ధీరజ్ గారు, మీరు ఎస్కేఎన్ గారి ఫ్రెండ్ అనిపించుకున్నారు. అసలు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు మీరు. స్పీచ్ల్లో మీరు మాట్లాడుతుంటే ఆయన ఎలా చప్పట్లు కొట్టారు తెలుసా? అసలు సూపర్ అండి. థ్యాంక్ యూ. అయిపోయింది.